నాతవలస టోల్ ప్లాజా నుంచి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం వరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి జెండా ఊపి మారథాన్ను ప్రారంభించగా వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది గేట్వేగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర యువతకి ఇది మంచి అవకాశాలను ఇచ్చే సారథిగా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో చక్కగా చేసుకోవడానికి గాను గత వారం రోజులుగా చాలా రకరకాల కార్యక్రమాలు మనం పెట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగానే బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ స్పోర్ట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అలాగే భూమి నుండి భవిష్యత్తు వరకు అని ఒక కార్ ర్యాలీని మన విజయనగరం నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా కూడా చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. అందరూ మినిస్టర్ గారు అలాగే అందరు ఎమ్మెల్యేలను కలిసి ఆ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేసాం. మరి దానిలో భాగంగానే ఈరోజు మరి మ్యారథాన్ని యువతతో కలిసి, ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు, ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి యువతతో కలిసి వీళ్ళందరూ కూడా ఈ మ్యారథాన్ని ఈరోజు ఇక్కడ నుంచి మరి ఎయిర్పోర్ట్ ద్వారా, నాతవలస నుంచి ఎయిర్పోర్ట్ దాకా చేయడం చాలా సంతోషంగా ఉంది. మనం చూసాం, మన అజయ్ బాబు మరి ఈరోజు కొండవెలగాడ నుంచి అక్కడ మనకి పథకాలు సాధించిన సంగతి మనం చూసాము. కాబట్టి ఇక్కడ యువత ఉన్నారు, వాళ్ళకి స్కిల్ సెట్ ఉన్నది, కానీ వాళ్ళకి చేయూతను ఇవ్వాల్సిన అవసరం మరి ఎంతైనా ఉన్నది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉద్యోగ కల్పన చేసేటట్టుగా ప్రతి అడుగు ముందుకేస్తాం. ఇప్పటికే విశాఖపట్నంలో చాలా కంపెనీలని, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులను ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఇవన్నీ కలగలిపి మనకి విశాఖపట్నం టు భోగాపురం ఆ కారిడార్ అయితే మటుకు నెక్స్ట్ 10 yearsలో కనీ వినిగని రీతిలో తయారవుతుంది. చాలామంది యువతకి ఇది ఆసరాగా నిలుస్తుందని నేనైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మీరు చూస్తే ఇప్పుడు మనం మధురవాడ వాళ్ళకి దగ్గర అయిపోతున్నది. అలాగే కొంచెం వెనక్కి వెళ్దాం, పెద్దవాళ్ళ డైరీ, చిన్నవాళ్ళ డైరీ, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా అంతా తీసుకున్నాం. వాళ్ళందరికీ ఆ ఎయిర్పోర్ట్ ఎంత దూరం, ఈ ఎయిర్పోర్ట్ అంతే దూరం. కాకపోతే కొంతమందికి ఎన్ఏడి ఆ పక్కన ఉన్న వాళ్ళకి మనకి కొంచెం ప్రాబ్లం అవుతున్నది. దానికి తగ్గట్టుగా చాలా రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు అడవరం రోడ్ వేసారు, 7 ప్రధాన రహదారులను పూర్తి చేసుకుంటున్నాం. మరొక 28 ప్రధాన రహదారులకు కూడా ఈరోజు బడ్జెట్ అప్రూవల్ రెడీగా ఉంది. కాబట్టి ఇది తాత్కాలికమే, కానీ దీని గురించి ప్రజలు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే మధ్య మధ్యలో మనకి సెంటర్స్ ఏర్పాటు చేసి బస్సెస్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.